హాయ్ అండి. ఇవాళ వంకాయ వడియాలు పులుసు పెట్టడం చెప్తున్నాను. ఫస్ట్ ఆయిల్ పెట్టుకోవాలి. పెట్టి ఇలాగా వడియాలు వేయించుకోవాలండి. ఇవి గుమ్మడి వడియాలు. గుమ్మడి వడియాలు పెట్టడం నేను ఆల్రెడీ ఇదివరకు చేశాను వీడియో చూసారు కదా. ఇలాగ గుమ్మడి వడియాలు ఫస్ట్ ఆయిల్లో వేయించేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేగాక ఇవి పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలో మనం పోపు వేసుకోవాలండి. ఇంకా వడియాలు వేయించుకోవాలి. అవి సరిపోవు, కొంచెం ఎక్కువైతే బాగుంటాయి. పులుసులో వేసుకోవడానికి బాగుంటాయి. అలాగే ఇలా వేయించుకున్నవి కూడా పులుసులో నంచుకొని తింటే బాగుంటాయి. కాబట్టి ఫస్ట్ ఇలాగా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం పోపు వేసుకోవాలి. దీనికన్నా ముందు మనం కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకోవాలండి. టామరెండ్ పల్ప్ కావాలి, పులుసు కదా. టామరెండ్ పల్ప్కి టామరెండ్ సోక్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో పోపు వేసుకుందాం. ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయ పోపు వేసుకోవాలి. అలాగే ఇంగువ కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. మెంతులు ఒక 1/2 స్పూన్, ఆవాలు ఒక 1 స్పూన్, అలాగే రెడ్ చిల్లీ ఒక 2 రెడ్ చిల్లీ, అలాగే ఇంగువ మనకు కావాల్సినంత ఇంగువ పోపు వేసుకోవాలి. పోపు వేగాక ఇందులో కరివేపాకు, చింతపండు పలుపు, టామరెండ్ పలుపు వేసుకోవాలి. ఇప్పుడు అందులో వడియాలు కూడా వేసేసుకోవాలి. చూసారు కదండి. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకున్నాం. అది నాకు వీడియో పడలేదు. నెక్స్ట్ బియ్యం పిండి అండి. ఇది వాటర్లో కలిపి బియ్యం పిండి ఒక 2-3 స్పూన్స్ వాటర్లో కలిపి అందులో పులుసులో వేయాలి. అప్పుడే చిక్కదనం వస్తుంది పులుసు. చూసారు కదా, ఇందులో మనం వంకాయ వేసాం, ఉప్పు, కారం, పసుపు కూడా వేసాం. సాల్ట్, టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వేయాలండి. అలాగే రైస్ ఫ్లోర్ని వాటర్లో కలిపి ఒక 3 స్పూన్స్ రైస్ ఫ్లోర్ వాటర్లో కలిపి అది కూడా వేయాలి. అప్పుడే మనకి పులుసు చిక్కగా ఉంటుంది, బాగుంటుంది. లాస్ట్లో మనం వేసుకుంటే కొత్తిమీర వేసుకోవచ్చు.